హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే గుర్ర్ అంటే సింహం సౌండ్ చేస్తుంది కదా గుర్ర్ అని. ఆ సౌండ్ ని ఈ సినిమాకి పేరుగా పెట్టడం జరిగింది. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే టీవీ న్యూస్ లో రెజిమోన్ అనే ఒక వ్యక్తి కనిపించడం లేదు అని చెప్తూ ఉంటారు. ఆ ఏరియాలోనే ఇరువు అనే ఒక పొలిటీషియన్ ఉంటాడు. టీవీ ఛానల్ వాళ్ళు ఇరువుని చూపిస్తూ ఈ పొలిటీషియన్ ఇరువునే ఆ రెజిమోన్ ని ఏదైనా చేసి ఉండవచ్చు అని టీవీ న్యూస్ లో చెప్తూ ఉంటారు. ఈ ఇరువు కూతురునే కనిపించకుండా పోయిన ఆ రెజిమోన్ ప్రేమిస్తూ ఉన్నాడు అని టీవీ న్యూస్ లో చెప్తూ ఉంటారు. దాంతో ఇరువు పార్టీ టికెట్ కోసం ట్రై చేస్తూ ఉండగా ఇరువు ఉన్న పార్టీలోని లీడర్స్ అందరూ కూడా ఆ పార్టీ లీడర్ ని కలిసి ఇలాంటి వాళ్ళకి మన పార్టీలో సీట్ ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు. దాంతో ఇరువు వెంటనే తన కారు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికో వెళుతూ ఉంటాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. మరోపక్క రెజిమోన్ తన ఫ్రెండ్ అనీష్ ని కలిసి ఇద్దరు కూడా రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్ కి వెళుతూ ఉంటారు. నిజానికి రెజిమోన్ రచనాని ప్రేమిస్తూ రచనాని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం కోసం తనని ఒప్పించి ఉంటాడు. ఆ తర్వాత రెజిమోన్ తన ఫ్రెండ్స్ అందరినీ కూడా సాక్షి సంతకాలు పెట్టడం కోసమని ఆ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్ కి రమ్మని చెప్పి ఉంటాడు. దాంతో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్ కి వచ్చి రెజిమోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరోపక్క రెజిమోన్ తన ఫ్రెండ్ అనీష్ తో కలిసి రిజిస్టర్ ఆఫీస్ కి వెళుతూ తన గర్ల్ ఫ్రెండ్ రచనాకి కాల్ చేస్తాడు. అయితే రచన మాత్రం ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. రెజిమోన్ మాత్రం రచనకి ఫోన్ చేస్తూనే ఉంటాడు, కానీ రచన మాత్రం ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. అలా చాలా సేపు ఫోన్ చేసి రెజిమోన్ అక్కడి నుంచి తన ఫ్రెండ్ ని తీసుకుని బార్ కి వెళ్తాడు. అక్కడే రెజిమోన్ హరిదాస్ అనే ఒక వ్యక్తిని కలుస్తాడు. అతను ఒక జూలో గార్డ్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు హరిదాస్ డ్యూటీకి వెళ్లబోతూ ఉండగా హరిదాస్ వైఫ్ అయినటువంటి మృదుల హరిదాస్ ని చూసి ఈ రోజు సాయంత్రం బయటికి వెళ్ళాలి, మీరు మర్చిపోకుండా వేరే పని పెట్టుకోకుండా త్వరగా ఇంటికి రండి అంటుంది. ఆ మాటలు విన్న హరిదాస్ వెంటనే తన వైఫ్ మృదులాని చూసి నేను ఆఫీస్ కి వెళ్లి సైన్ పెట్టి ఇక్కడికి వచ్చేస్తాను, మీరు రెడీగా ఉండండి, బయటికి వెళదామని చెప్పి ఆఫీస్ కి వెళతాడు హరిదాస్. నిజానికి మృదుల తన తమ్ముడికి పెళ్లి సంబంధం మాట్లాడడం కోసం బయటికి వెళ్ళాలి అని రెడీ అయ్యి వెంటనే హరిదాస్ కి ఫోన్ చేసి మీరెప్పుడు టయానికి రారు, ఈ రోజు తప్పకుండా టయానికి రండి అంటుంది. మరోపక్క రెజిమోన్ తన ఫ్రెండ్ అనీష్ తో ముందు తాగుతూ నన్ను రచన మోసం చేసింది అంటూ తన గురించి చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. పొలిటీషియన్ ఇరువు కూతురైనటువంటి రచనతో రెజిమోన్ ఆన్లైన్ లో మాట్లాడుతూ ఉంటాడు. రెజిమోన్ ఫ్యామిలీ చిన్న బిజినెస్ చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. ఒకరోజు రెజిమోన్ ఫ్యామిలీ దగ్గరికి ఒక అతను వస్తాడు. అతను తలకి కట్టు కట్టుకుని ఉంటాడు. దాంతో రెజిమోన్ ఫ్యామిలీ వెంటనే అతనిని చూసి ఎందుకు తలకి కట్టు కట్టుకున్నావు అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి రెజిమోన్ ఫ్యామిలీని చూసి మన కోరికలు తీరాలి అంటే ఇక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడికి వెళ్లి తల మీద కొబ్బరికాయలు కొట్టించుకుంటే కోరికలు తీరతాయి, నాకు నా భార్య ప్రెగ్నెన్సీ అవ్వాలి అనే ఒక కోరిక ఉండేది, ఇప్పుడు నా వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యింది, అందుకే నేను మొక్కు తీర్చుకోవడం కోసం ఆ గుడికి వెళ్లి కొబ్బరికాయలు కొట్టించుకున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న రెజిమోన్ అమ్మ వెంటనే రెజిమోన్ ని చూసి నువ్వు కూడా గుడికి వెళ్లి నీ తల మీద కొబ్బరికాయలు కొట్టించుకో, నీ కోరికలు కూడా తీరతాయి అంటుంది. అయితే రెజిమోన్ మాత్రం తన అమ్మను చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రచన రెజిమోన్ కి ఫోన్ చేసి మన ఇద్దరు లవ్ మ్యాటర్ మా నాన్నకి తెలిసిపోయినట్లు ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటుంది. ఆ తర్వాత రచన బయటికి తన బైక్ లో వెళుతూ ఉండగా తన ఫాదర్ ఇరువు రచనని చూసి నేను నిన్ను నా కారులో డ్రాప్ చేస్తాను అని చెప్పి కారులో తీసుకుని వెళుతూ ఉంటాడు. రచనకి ఒక తమ్ముడు కూడా ఉంటాడు. ఆ సమయంలో రచన ఫాదర్ ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీలో సీటు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే విధంగా అదే పార్టీలో ఉన్న క్రిస్టోఫర్ అనే మరొక వ్యక్తి కూడా సీటు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నిజానికి క్రిస్టోఫర్ ఇరువుకి వ్యతిరేకంగా ఉంటూ తనకే సీట్ రావాలి అని కోరుకుంటూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఇరువు మనుషులు లతీష్ అనే ఒక వ్యక్తిని పట్టుకుని తనని కొడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ లతీష్ ఇరువుకి వ్యతిరేకంగా ఒక కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న ఇరువు మనుషులు ఆ లతీష్ ను పట్టుకుని బాగా కొట్టి నువ్వు ఇరువుకి వ్యతిరేకంగా కేసు వేయడం కాదు, ఆ క్రిస్టోఫర్ కి వ్యతిరేకంగా కేసు వెయ్యి అని తనను కొడుతూ ఉంటారు. అయితే అతను మాత్రం నేను వెయ్యను అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఇరువు వస్తాడు. ఇరువు కారులోనే రచన కూడా ఉంటుంది. ఇరువు వెంటనే లోపలికి వెళ్లి ఆ లతీష్ ను చూసి నువ్వు ఆ క్రిస్టోఫర్ కి వ్యతిరేకంగా కేసు వెయ్యి, లేదంటే నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు. కానీ లతీష్ మాత్రం నేను క్రిస్టోఫర్ కి వ్యతిరేకంగా
వ్యతిరేకంగా కేసు వెయ్యను అని అంటూ ఉంటాడు. ఇదంతా కూడా బయట నుంచి చూస్తున్న రచన నాన్నతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రచన ఫాదర్ బయటకు వచ్చి తన మనుషుల్ని చూసి, నా కూతురుతో ఎవరో ఒకడు తిరుగుతున్నాడని నాకు తెలిసింది, వాణ్ణి పట్టుకోండి అని తన మనుషులకి చెప్తాడు. ఆ తర్వాత ఇరువు తన కూతురు రచనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోతాడు. రచన వెంటనే ఒక ఆటో తీసుకుని రెజిమోన్ ని కలిసి, మా నాన్న అంత మంచోడు కాదు, మా నాన్నతో జాగ్రత్తగా ఉండాలి అని రెజిమోన్ కి చెప్తుంది. అయితే ఆ మాటలు విన్న రెజిమోన్ మాత్రం, నువ్వేం భయపడకు, అంతా నేను చూసుకుంటాను అని అంటాడు. అయితే రచన వెంటనే రెజిమోన్ ని చూసి, నీకంత సినిమా లేదు, నేను ఇప్పుడే మా నాన్న నిజ స్వరూపాన్ని చూసి వస్తున్నాను, తను ఇప్పుడే ఒక వ్యక్తిని బాగా కొట్టడం నా కళ్ళారా చూశాను, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటుంది. అప్పుడు రెజిమోన్ వెంటనే రచనని చూసి, అయితే మన ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. అందుకు రచన కూడా ఒప్పుకుంటుంది. అలా జరిగిందంతా కూడా రెజిమోన్ తన ఫ్రెండ్ అనీస్ కి చెప్తూ, ఆ రచన నన్ను మోసం చేసింది అని అనీస్ కి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా బారు నుంచి బయటికి వస్తారు. మరో పక్క ఫాతిమాని చూపిస్తారు. తను ఒక జూలో హెడ్ గా పని చేస్తూ ఉంటుంది. అదే జూలో హరిదాస్ కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. ఫాతిమా హరిదాస్ ని చూసి, నీకు 10 కేజీల సింహానికి ఆహారంగా మటన్ ఇస్తే నువ్వు కేవలం సింహానికి 7 కేజీల మటన్ మాత్రమే పెడుతున్నావు అని నీ మీద కంప్లైంట్ వచ్చింది అని అంటుంది. ఆ మాటలు విన్న హరిదాస్ వెంటనే ఫాతిమాని చూసి, ప్లీజ్ మేడం, తప్పైపోయింది, నన్నేమీ చేయవద్దు అని అంటాడు. ఆ తర్వాత హరిదాస్ మళ్ళీ ఫాతిమాని చూసి మాట్లాడుతూ, మేడం, ఈ రోజు నేను కొంచెం బయట పని ఉంది, తొందరగా వెళ్ళాలి, సైన్ చేసి వెళతాను అని అంటాడు. ఆ మాటలు విన్న ఫాతిమా హరిదాస్ ని చూసి, సరే అయితే ఒక పని చేసి వెళ్ళు అని అంటుంది. మరోపక్క రెజిమోన్ మరియు తన ఫ్రెండ్ అనీష్ ఇద్దరు కూడా కారులో వెళుతూ ఉంటారు. అనీష్ వెంటనే తన వైఫ్ కి కాల్ చేసి, నా ఫ్రెండ్ ని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. అలా వాళ్ళు వెళుతూ ఉండగా రోడ్డు మీద పోలీస్ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. అది చూసిన అనీష్ మరియు రెజిమోన్, మనం అక్కడికి వెళ్తే ఈజీగా దొరికిపోతాం అని వెంటనే కార్ ని రోడ్డు పక్కన ఆపేస్తారు. అప్పుడు రెజిమోన్ ఫ్రెండ్ అనీష్ వెంటనే రెజిమోన్ ని చూసి, ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే కొంచెం మత్తు తగ్గుతుంది అని ఐస్ క్రీమ్ తీసుకురావడం కోసం వెళ్తాడు. అయితే రెజిమోన్ మాత్రం మత్తులో నడుచుకుంటూ అక్కడికి పక్కనే ఉన్న జూలోకి నడుచుకుంటూ వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో హరిదాస్ కి తన వైఫ్ అయినటువంటి మృదులా కాల్ చేసి, తొందరగా ఇంటికి వస్తానని చెప్పావు, ఇంకా రాలేదేమిటి అని అడుగుతుంది. ఆ మాటలు విన్న హరిదాస్, ఫాతిమా ఒక చిన్న పని చెప్పింది, ఆ పని చేసి వచ్చేస్తాను అని అంటాడు. ఇక్కడ హరిదాస్ మరియు మృదులాకి సంబంధించిన ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తారు. స్టోరీ కథానికి వెళ్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకోవడానికి వచ్చి ఉంటారు. అప్పుడే ఇద్దరు కూడా లవ్ చేసుకోవడం మొదలు పెడతారు. అయితే చివరికి హరిదాస్ కి ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అలా ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు. అయితే హరిదాస్ ని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని ఆ మృదుల ఫీల్ అవుతూ ఉంటుంది. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. రెజిమోన్ ఆ జూలో నడుచుకుంటూ జంతువుల దగ్గరకు వెళుతూ ఉంటాడు. అదే సమయంలో హరిదాస్ ఇంటికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. కట్ చేస్తే కొంత సమయం తర్వాత జూలో ఉన్న వాళ్ళందరూ కూడా దర్శన్ దగ్గరికి రావాలి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ దర్శన్ అంటే సింహం పేరు దర్శన్. ఆ జూలో ఉన్న వాళ్ళందరూ కూడా దర్శన్ దగ్గరికి రెజిమోన్ వెళ్లి ఉండడంతో రెజిమోన్ ని కాపాడడం కోసం వెంటనే దర్శన్ దగ్గరికి రావాలి అని పిలుస్తూ ఉంటారు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా విషయం తెలుసుకుని జూ దగ్గరికి వచ్చేస్తారు. అయితే రెజిమోన్ మాత్రం దర్శన్ దగ్గరికి వెళ్లి దర్శన్ ని చూస్తూ, రారా, నీకు దమ్ముంటేరా, మనం ఇద్దరం చూసుకుందాం అని అంటూ ఉంటాడు. బయట ఉన్న హరిదాస్ మాత్రం, వీడెవడు సింహం దగ్గరికి వెళ్లి రా చూసుకుందాం అంటున్నాడు అంటూ ఉంటాడు. అయితే బయట ఉన్న అనీష్ వెంటనే హరిదాస్ ని చూసి, తన పేరు రెజిమోన్, తను నా ఫ్రెండ్, తాగిన మత్తులో అక్కడికి వెళ్లిపోయినట్లు ఉన్నాడు అని చెప్తాడు. దాంతో హరిదాస్ వెంటనే అక్కడ ఉన్న స్టాఫ్ ని చూసి దర్శన్ కి ఎంత ఆహారం ఇచ్చారో అని అడుగుతాడు. దానికి వాళ్ళు హరిదాస్ ని చూసి, నిజానికి దర్శన్కి 5 కేజీలు మటన్ ఇవ్వాలి, కానీ మేము కేవలం 3 కిలోలు మాత్రమే ఇచ్చాము అని చెప్తాడు. ఆ మాటలు విన్న అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే దర్శన్ ఖచ్చితంగా రెజిమోన్ ని తినే ఛాన్స్ ఉంది అనుకుంటూ ఉంటారు. దాంతో హరిదాస్ వెంటనే ఫాతిమాని చూసి, మేడం ఒకసారి కురువిల్లాకి కాల్ చెయ్యండి అని అంటాడు. నిజానికి కురువిల్లా జూలో ఉన్న జంతువులకి మత్తు ఇంజెక్షన్స్ వేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఫాతిమా కురువిల్లాకి ఫోన్ చేస్తుంది. అదే సమయంలో కురువిల్లా
కురువిల్లా రోడ్డు మీద వెళుతూ ఉండగా తనని పోలీసులు పట్టుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఫాతిమా కాల్ చేయడంతో తర్వాత మాట్లాడవచ్చు అనుకుని కురువిల్లా ఆ ఫోన్ ని లిఫ్ట్ చేయడు. దాంతో ఫాతిమా వెంటనే ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏదైనా సహాయం దొరుకుతుంది అని వాళ్ళకి వెంటనే ఫోన్ చేస్తుంది. దాంతో ఫైర్ సేఫ్టీ వాళ్ళు వెంటనే ఫైర్ ఇంజన్ వేసుకుని వ్యాన్ లో అక్కడి నుంచి వస్తూ ఉంటారు. అలా వచ్చే సమయంలోనే వాళ్ళు సింహాన్ని ఎలా పట్టుకోవాలా అని యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ వస్తూ ఉంటారు. అదే సమయంలో హరిదాస్ ఒక నిచ్చెన తీసుకుని ఆ జూలో ఉన్న ఇద్దరు సహాయంతో ఎలాగైనా ఆ రెజిమోన్ ని కాపాడాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. అదే సమయంలో చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఇన్స్పెక్టర్ కి ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఫోన్ చేసి ఫైర్ ఇంజిన్ వస్తుంది, చెక్ పోస్ట్ ని క్లీన్ చెయ్యండి అని చెప్తారు. అక్కడే ఉన్న కరివిల్లా కూడా ఇన్స్పెక్టర్ ని చూసి సార్ నేను కూడా ఆ జూకే వెళ్ళాలి అని చెప్తాడు. మరోపక్క జూలో ఉన్న రెజిమోన్ మాత్రం ఆ దర్శన్ తో ఎక్కడ ఉన్నావే రా నా ముందుకు రా చూసుకుందాం అంటూ ఆ దర్శన్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాంతో చుట్టుపక్కల ఉన్న స్కూల్ పిల్లలందరూ కూడా జూలో ఏదో జరుగుతుంది అని చూడడానికి అక్కడికి వస్తూ ఉంటారు. అదే సమయంలో హరిదాస్ రెజిమోన్ ని కాపాడడం కోసం మరో ఇద్దరు సహాయంతో నిచ్చెన వేసుకుని రెజిమోన్ దగ్గరికి వస్తారు. అయితే రెజిమోన్ దగ్గరికి డైరెక్ట్ గా వెళితే అతను తాగిన మత్తులో ఎక్కడ హడావుడి చేస్తాడో అని హరిదాస్ మరియు మిగిలిన ఇద్దరు వ్యక్తులు కూడా సైలెంట్ గా రెజిమోన్ దగ్గరికి వెళుతూ ఉంటారు. అయితే రెజిమోన్ దగ్గరికి వాళ్ళు వస్తూ ఉండడం రెజిమోన్ చూసి తాగిన మత్తులో అటు ఇటు తిరుగుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అప్పుడు హరిదాస్ వెంటనే రెజిమోన్ ని చూసి ప్లీజ్ ఇక్కడికి సింహం వచ్చే సమయం అయ్యింది, ప్లీజ్ నాతో పాటు వచ్చేయి లేదంటే ఆ సింహం తినేస్తుంది అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అలా చివరికి హరిదాస్ మరియు మిగిలిన ఇద్దరు కలిసి రెజిమోన్ ని పట్టుకుంటారు. కానీ సరిగ్గా అదే సమయంలో అక్కడికి దర్శన్ వచ్చేస్తుంది. దాంతో హరిదాస్ తో పాటు అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు నిచ్చెన ఎక్కి వెళ్లిపోతారు. అదే సమయంలో హరిదాస్ కూడా ఇక్కడే ఉంటే సింహం నన్ను కూడా చంపేస్తుంది అని ఆ నిచ్చెనెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ హరిదాస్ నిచ్చెనెక్కి వెళ్లిపోతూ ఉండగా ఆ నిచ్చెన విరిగిపోయి హరిదాస్ కూడా ఆ సింహం ఉన్న కాంపౌండ్ లోనే పడిపోతాడు. ఆ లోపల తాగి ఉన్న రెజిమోన్ వెంటనే సింహం దగ్గరికి వెళ్లబోతూ ఉంటాడు. హరిదాస్ వెంటనే రెజిమోన్ ని ఆపుతూ ఉంటాడు. అయితే ఆ దర్శన్ సింహం మాత్రం ఫుల్ గా మాంసం తిని ఆ తర్వాత నీళ్లు తాగుతూ ఈ రెజిమోన్ ని కానీ హరిదాస్ ని కానీ అస్సలు పట్టించుకోదు. సరిగ్గా అదే సమయంలో ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా జూ దగ్గరికి వచ్చేస్తారు. కానీ వాళ్ళు లోపలికి రావడానికి మాత్రం జూ ఎంట్రన్స్ దగ్గర ఒక ఆర్చ్ అడ్డంగా ఉంటుంది. దాంతో ఫైర్ ఇంజన్ వాళ్ళు వెంటనే ఫాతిమా దగ్గరికి వెళ్లి మేము లోపలికి రావడానికి అక్కడ ఉన్న ఆర్చ్ అడ్డంగా ఉంది అని చెప్తారు. ఆ మాటలు విన్న ఫాతిమా ఆ ఆర్చ్ పైన ఒక విగ్రహం ఉంది, ఆ విగ్రహానికి ఏమీ అవ్వకుండా లోపలికి రండి అని ఆ ఫైర్ ఇంజన్ వాళ్ళకి చెప్తుంది ఫాతిమా. అదే సమయంలో జంతువులకి మత్తు ఇంజెక్షన్ వేసే కురువిల్లా అక్కడికి వస్తాడు. కానీ జూ వాళ్ళు మాత్రం మత్తు ఇంజెక్షన్ ని అక్కడికి తీసుకుని వచ్చి ఉండరు. దాంతో ఇక్కడే ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది అని కురువిల్లా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదే సమయంలో ఒక ఇన్స్పెక్టర్ కూడా ఆ జూ దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడే ఆ దర్శన్ రెజిమోన్ మరియు హరిదాస్ దగ్గరికి వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో హరిదాస్ కి తన వైఫ్ కాల్ చేస్తుంది. హరిదాస్ వైఫ్ మృదులా మాట్లాడుతూ నువ్వెందుకు ఇంకా ఇంటికి రాలేదు అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే దర్శన్ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉండడంతో హరిదాస్ ఫోన్ కింద పడిపోతుంది. ఆ దర్శన్ హరిదాస్ ఫోన్ ని తొక్కుకుంటూ ముందుకు వెళ్లడంతో కాల్ కట్ అవుతుంది. దాంతో హరిదాస్ వైఫ్ అయినటువంటి మృదుల నా ఫోన్ ని ఎందుకు కట్ చేస్తున్నాడు అని ఆలోచించి వెంటనే తన తమ్ముడిని చూసి మనమిద్దరమే పెళ్లి చూపులకు వెళ్లి అమ్మాయి చూద్దాం అంటూ బయలుదేరతారు. సరిగ్గా అదే సమయంలో ఆ జూ దగ్గరికి మీడియా వాళ్ళు అందరూ వచ్చి అక్కడ ఉన్నది మొత్తం షూట్ చేస్తూ ఫస్ట్ మన మీడియా సంస్థలోనే దీని గురించి న్యూస్ రావాలి అని వాళ్ళ మీడియా సంస్థకి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ మీడియా వాళ్ళు అక్కడ ఉన్న రెజిమోన్ ఫ్రెండ్ అయినటువంటి అనీష్ ని చూసి అసలు రెజిమోన్ ఎందుకు లోపలికి వెళ్ళాడు అని అడుగుతారు. అనీష్ వెంటనే ఆ మీడియా వాళ్ళని చూసి నేను ఐస్ క్రీమ్ తీసుకురావడం కోసం వెళ్ళాను, ఈ గ్యాప్ లో రెజిమోన్ అక్కడికి వెళ్లిపోయాడు అని చెప్తూ ఉంటాడు. అదే సమయంలో అనీష్ కి తన వైఫ్ కాల్ చేసి నువ్వు ఇంటికి వస్తావా లేదా నన్ను వెళ్ళిపోమంటావా అంటూ ఉంటుంది. అదే విధంగా హరిదాస్ వైఫ్ మృదులా కూడా హరిదాస్ కి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో ఎందుకు ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేశాడా అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క రచన దగ్గర నుంచి ఫోన్ తీసుకుని రచనని ఒక రూమ్ లో బంధించి ఉంటారు. రచన అమ్మ రచన దగ్గరికి వచ్చి మీ నాన్న నీ కోసం ఒక పెళ్లి సంబంధాన్ని తీసుకుని వస్తున్నారు అని చెప్తూ ఉంటుంది. మరో పక్క జూలో రెజిమోన్ కి దారం గట్టి బయటికి లాగాలి అని
ఆపాలని ట్రై చేస్తూ ఉంటారు కానీ రెజిమోన్ ఆ జూ సిబ్బందికి అస్సలు సహకరించడు. అదే సమయంలో హరిదాస్ వైఫ్ తన తమ్ముడిని తీసుకుని ఇరువు కూతురి ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడడం కోసం వెళ్తుంది. కొంత సమయం తర్వాత మృదుల తమ్ముడు రచనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రచన మృదుల తమ్ముడిని చూసి ఒకసారి నీ ఫోన్ ఇవ్వు, ఒక ఫోన్ మాట్లాడుకుంటాను అని ఫోన్ తీసుకుని వెంటనే రెజిమోన్ కి కాల్ చేస్తుంది. అయితే రెజిమోన్ ఆ ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో రచన వెంటనే రెజిమోన్ ఫ్రెండ్ అయినటువంటి అనీష్ కి కాల్ చేస్తుంది. అప్పుడు అనీష్ రచనతో నేను ఇప్పుడు ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తున్నాను, టీవీ ఆన్ చేసి చూస్తే నీకే అంతా తెలుస్తుంది అంటాడు. దాంతో రచన వెంటనే టీవీ ఆన్ చేయగా రెజిమోన్ జూలో ఉన్నాడు అని రచనకి తెలుస్తుంది. రచన వెంటనే ఇంట్లో నుంచి గోడ దూకి తప్పించుకుని అక్కడి నుంచి స్కూటర్లో జూ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో రచన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టీవీని చూస్తూ ఉంటారు. అప్పుడే మృదులకి తన హస్బెండ్ జూలో చిక్కుకుని ఉన్నాడు అని తెలుస్తుంది. దాంతో మృదుల వెంటనే తన హస్బెండ్ కోసమని జూ దగ్గరికి బయలుదేరుతుంది. అయితే ఇరువు మాత్రం తన కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియకపోవడంతో తన కూతుర్ని వెతుకుతూ బయటికి వెళ్తాడు. అయితే రెజిమోన్ జూలో ఉన్నాడు అన్న విషయం రెజిమోన్ ఫ్యామిలీకి తెలిసి ఫ్యామిలీ మొత్తం కూడా ఒక గుడికి వెళుతూ ఉంటారు. ఆ గుడి ఏదో కాదు, అక్కడ కోరిక తీరితే తల మీద కొబ్బరికాయ కొట్టుకోవాలి అని చెప్పారు కదా, ఆ గుడి దగ్గరికి వెళుతూ ఉంటారు. మరోపక్క ఫాతిమా ఆ రెజిమోన్ని మరియు హరిదాస్ ని ఎలా బయటికి తీసుకురావాలి అని తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇన్స్పెక్టర్ తన దగ్గరికి వచ్చి నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, అతను ఒక మంచి షూటర్, అతనితో మత్తు ఇంజెక్షన్ తో ఆ సింహాన్ని షూట్ చెయ్యిద్దామని అంటాడు. మరోపక్క ఇరువు మరియు తన కొడుకు రచనని వెతుక్కుంటూ రచనని ఫాలో చేస్తూ వస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇరువుకి ఆపోజిట్ లో ఉండే క్రిస్టోఫర్ ప్రచారం చేస్తూ ఉంటాడు. అయితే ఇరువు మాత్రం ఇప్పుడు నా కూతురు ముఖ్యం, తర్వాత ఈ క్రిస్టోఫర్ సంగతి చూద్దామని చెప్పి రచనని వెతుకుతూ ముందుకు వెళుతూ ఉంటారు. మరోపక్క ఇన్స్పెక్టర్ నా తమ్ముడు ఉన్నాడు, తను ఒక మంచి షూటర్ అని చెప్పాడు కదా, ఆ వ్యక్తి నిజానికి ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు, ఆ వ్యాధిని తగ్గించుకోవడం కోసం తన మసాజ్ చేయించుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ తన తమ్ముడు ఆ షూటర్ కి ఫోన్ చేసి అర్జెంట్ గా నువ్వు జూ దగ్గరికి రా అని చెప్తాడు. మరోపక్క జూ దగ్గర ఫైర్ ఇంజిన్ కూడా ఆ ఆర్చిని దాటుకుని జూ దగ్గరికి వెళ్లిపోతుంది. అదే సమయానికి ఇన్స్పెక్టర్ చెప్పిన తన తమ్ముడు షూటర్ కూడా జూ దగ్గరికి చేరుకుంటాడు. మరోపక్క దర్శనికి ఆకలి వేయడంతో రెజిమోన్ మరియు హరిదాస్ దగ్గరికి వస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన ఫైర్ ఇంజిన్ వెంటనే నీళ్లు కొట్టడంతో దర్శన్ అక్కడి నుంచి పక్కకి వెళ్లిపోతాడు. రచన కూడా అక్కడికి వచ్చి రెజిమోన్ ఫ్రెండ్ అయినటువంటి అనీష్ ని కలవడంతో అనీష్ జరిగిందంతా కూడా రచనకి చెప్తాడు. రచన వెంటనే అక్కడ ఉన్న మీడియా వాళ్ళని చూసి మీరు రెజిమోన్ లవ్ స్టోరీని కూడా టెలికాస్ట్ చెయ్యండి అని చెప్తుంది. దాంతో అక్కడ ఉన్న మీడియా వాళ్ళు కూడా టీఆర్పీ రేటు కోసం రెజిమోన్ లవ్ స్టోరీని కూడా న్యూస్ లో చెప్తూ ఉంటారు. కొంత సమయానికి రెజిమోన్ కి మొత్తం తగ్గిపోయి అక్కడ ఉన్న హరిదాస్ ని చూసి నేను ఈ జూలోకి ఎలా వచ్చాను అని అడుగుతూ ఉంటాడు. దాంతో హరిదాస్ రెజిమోన్ ని చూసి బాగా తాగి మత్తులో ఇక్కడికి వచ్చావు అంటూ రెజిమోన్ ని తిడుతూ ఉంటాడు. మరోపక్క దర్శన్ కూడా రెజిమోన్ మరియు హరిదాస్ ఎక్కడ ఉన్నారు అని వెతుకుతూ ఉంటుంది. మరోపక్క రచన ఫాదర్ అయినటువంటి ఇరువు తన కూతురు కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే ఇరువు మనుషులు ఇరువుకి కాల్ చేసి మీ అమ్మాయి న్యూస్ లో వస్తుంది అని చెప్తారు. ఆ టీవీ న్యూస్ ద్వారానే ఇరువుకి రచన రెజిమోన్ తో లవ్ లో ఉన్న విషయం క్లియర్ గా అర్థమవుతుంది. మరోపక్క రెజిమోన్ ఫ్యామిలీ కూడా టెంపుల్ కి వెళ్లి రెజిమోన్ కి ఏమీ అవ్వకూడదు అని రెజిమోన్ ఫాదర్ తల మీద కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుని అక్కడి నుంచి జూ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటారు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ తమ్ముడైనటువంటి ఆ షూటర్ మత్తు ఇంజెక్షన్ ద్వారా సింహాన్ని షూట్ చేస్తాడు. అయితే పొరపాటున ఆ షూటర్ ఆ దర్శన్ సింహాన్ని షూట్ చేయబోయి పొరపాటున హరిదాస్ ని షూట్ చేస్తాడు. దాంతో హరిదాస్ కి నెమ్మదిగా మత్తు ఎక్కుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత హరిదాస్ మత్తులో ఆ సింహం దగ్గరకే వెళుతూ ఉంటాడు. ఫాతిమా వెంటనే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ని చూసి నీ తమ్ముడు ఏమిటి ఇంత పని చేశాడు అని అంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ ఫాతిమాని చూసి నా తమ్ముడు మందు తాగితే చాలా బాగా షూట్ చేస్తాడు అని చెప్తాడు. దాంతో వెంటనే కొంత మందు తీసుకువచ్చి ఆ షూటర్ కి ఇవ్వడంతో తను మందు తాగి మళ్ళీ షూట్ చేయడానికి రెడీ అవుతాడు. ఆ సమయంలో హరిదాస్ మత్తులో సింహం దగ్గరికి వెళుతూ ఉంటాడు. రెజిమోన్ తనని కొద్దిసేపు కాపాడి సింహం దగ్గరికి మాత్రం వెళ్లకుండా అలానే చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ ఇన్స్పెక్టర్ తమ్ముడు వెంటనే కరెక్ట్ గా ఆ సింహాన్ని గురి చూసి కాలుస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడతారు. ఆ తర్వాత రెజిమోన్ ని మరియు హరిదాస్ ని ఇద్దరిని కూడా అక్కడి నుంచి బయటికి తీసుకుని వస్తారు. ఇదంతా కూడా హరిదాస్ వైఫ్ అయినటువంటి
అయినటువంటి మృదుల చూస్తూ ఉంటుంది. హరిదాస్ మత్తులో తన వైఫ్ గురించి ఏమనుకుంటున్నాడో అవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న మృదుల చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత హరిదాస్ ని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళడానికి హరిదాస్ ని ఒక అంబులెన్స్ లోకి ఎక్కిస్తాడు. హరిదాస్ తో పాటు తన వైఫ్ మృదుల కూడా అంబులెన్స్ లోకి వెళ్లి కూర్చుంటుంది. రెజిమోన్ ని బయటకు తీసుకువచ్చాక అందరూ కూడా రెజిమోన్ ని తిడుతూ నీ వల్ల ఇంత మనీ టైం వేస్ట్ అయ్యాయి అని తిడుతూ ఉంటారు. రెజిమోన్ రచనని చూసి రచనతో ఏమీ మాట్లాడకుండా తను కూడా వెంటనే వెళ్లి అంబులెన్స్ లో కూర్చుంటాడు. రచన కూడా వెళ్లి అంబులెన్స్ లో కూర్చొని నీ గురించి మా నాన్నకి మొత్తం తెలిసిపోయింది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో రచన ఫాదర్ అయినటువంటి ఇరువు తన అనుచరుల్ని చూసి అక్కడ ఆ రెజిమోన్ ని ఏమీ చేయకండి, అక్కడ మీడియా ఉంది, రేపు ఎలక్షన్స్ లో నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో రెజిమోన్ ఫ్రెండ్ అయినటువంటి అనీష్ తన వైఫ్ కి కాల్ చేసి ఇప్పుడే కారులో నీ దగ్గరికి బయలుదేరి వస్తున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న అనీష్ వైఫ్ మాత్రం నువ్వేమీ రావద్దు, నేనే మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇరువు మనుషులు అక్కడికి వచ్చి అనీష్ ని కిడ్నాప్ చేసి ఒక షెడ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అనీష్ దగ్గర ఇరువు మనుషులు మాట్లాడుకుంటూ ఈ రోజు రాత్రికి రెజిమోన్ ని కూడా కిడ్నాప్ చెయ్యాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరో పక్క హాస్పిటల్లో డాక్టర్ మృదుల దగ్గరికి వచ్చి నీ హస్బెండ్ హరిదాస్ కి ఇప్పుడంతా నయమయ్యింది, కొంత సమయం తర్వాత మీరు వెళ్లి తనని చూడవచ్చు, కానీ తను ఎందుకో గాని మిమ్మల్ని బాగా తిట్టుకుంటూ ఉన్నాడు అని అంటాడు డాక్టర్. ఆ మాటలు విన్న మృదుల నేను అనవసరంగా నా హస్బెండ్ ని బాగా బాధ పెట్టినట్లుగా ఉన్నాను అని ఫీల్ అవుతుంది. మరో పక్క రచన దగ్గరికి మృదుల తమ్ముడు వచ్చి మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోడు, మనం ఇద్దరం పారిపోదాం అని అంటాడు. ఆ మాటలు విన్న రచన మృదుల తమ్ముడిని చూసి చచ్చినా బ్రతికినా అది రెజిమోన్ తోనే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కొంత సమయానికి రెజిమోన్ పేరెంట్స్ రెజిమోన్ ఉన్న హాస్పిటల్ కి వస్తారు. ట్విస్ట్ ఏమిటి అంటే హాస్పిటల్లో రెజిమోన్ ఉండడు. అక్కడ ఉన్న నర్స్ రెజిమోన్ పేరెంట్స్ ని మరియు మీడియా వాళ్ళని చూసి రెజిమోన్ ని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్తుంది. ఆ విషయం తెలుసుకున్న రచన వెంటనే తన ఫాదర్ ఇరువు దగ్గరికి వెళ్లి ఇది నువ్వే చెయ్యించి ఉంటావు, నీ గురించి నాకు బాగా తెలుసు అని తిడుతూ ఉంటుంది. దాంతో ఇరువు వెంటనే నాకు బయట పని ఉంది అని అనీష్ ని కిడ్నాప్ చేసి ఉంచిన ఆ షెడ్ దగ్గరికి వచ్చి తన మనుషుల్ని చూసి అసలు ఆ రెజిమోన్ ని ఎవరు కిడ్నాప్ చేశారు అని అడుగుతాడు. అప్పుడు అక్కడే ఉన్న లతీష్ మాట్లాడుతూ ఇదంతా క్రిస్టోఫరే చేసి ఉంటాడు, అతను రెజిమోన్ ని కిడ్నాప్ చేసి ఆ కేసుని నీ మీదకి తోసి నీ కెరీర్ ని క్లోజ్ చేయాలి అని క్రిస్టోఫర్ ప్లాన్ చేశాడు అని లతీష్ చెప్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే సరిగ్గా అదే సమయానికి అక్కడికి రెజిమోన్ మరియు రచన ఇద్దరు కూడా కారులో వచ్చి దిగుతారు. నిజానికి ఇదంతా కూడా రచన మరియు రెజిమోన్ ప్లాన్ చేసి మీడియా వాళ్ళకి తెలియడం కోసం ఇలా చేసి ఉంటారు. దాంతో కోపం తెచ్చుకున్న ఇరువు మీడియాలో చెప్పేదాన్ని నిజం చెయ్యాలి అని రెజిమోన్ ని కొట్టడానికి తన మనుషుల్ని పంపిస్తాడు. రెజిమోన్ తన మనుషులందరినీ కూడా కొట్టేస్తాడు. చివరికి రచన ఫాదర్ ఇరువు కూడా రెజిమోన్ మరియు రచన పెళ్లికి ఒప్పుకుంటాడు. మరో పక్క జూలో ఉన్న సింహానికి మత్తు ఇంజెక్షన్ వేసి ట్రీట్మెంట్ కి తీసుకుని వెళుతూ ఉంటారు. అక్కడికి చాలా మంది జనం వచ్చి ఆ సింహంతో సెల్ఫీలు దిగుతూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. నేహ ఎలా తన గతాన్ని మర్చిపోయింది, తన హస్బెండ్ నేహ దగ్గర దాస్తున్న నిజం ఏమిటి, నేహ ఇంట్లో ఉన్న ఆ దెయ్యం ఎవరు, ఎందుకు ఆ ఆత్మ నేహాని మరియు తన హస్బెండ్ ని ఫాలో అవుతుంది, నేహ మామగారు ఎలా చనిపోయారు, నేహాని ఫాలో అవుతున్న ఆ అమ్మాయి ఎవరు, నేహ నీళ్ళను చూసి ఎందుకు భయపడుతుంది, నేహ చివరికి తన ఇంట్లో ఉన్న ఆత్మ గురించి తెలుసుకున్నదా లేదా అన్నదే 2024లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బ్లడీ హిస్క్ మూవీ స్టోరీ. ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.